ఓం శాంతి. మురళీ డేట్ 30/3/2025, రివైజ్డ్ 30/11/2004. మురళీ సారాంశం. ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖము ద్వారా బ్రహ్మబాబా సమానమైన అవ్యక్త రూపాన్ని చూపించండి. సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి. ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. మొత్తం కల్పంలో ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము మరెవ్వరికీ ఉండదు. బ్రాహ్మణులైన మీ యొక్క భాగ్యశాలి జీవితంలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు. హృదయము వాహ్ భాగ్య విధాత మరియు వాహ్ నా భాగ్యము పాట పాడుతుంది. ఈ భాగ్యం యొక్క విశేషం ఏమిటంటే ఒక్క భగవంతుని ద్వారా 3 సంబంధాల ప్రాప్తి ఉంది. వారు మా తండ్రి, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా అని మీరు నషాతో అంటారు. బాబా ద్వారా సర్వ ఖజానాల గని ప్రాప్తించింది. శిక్షకుని ద్వారా శిక్షణతో శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తి కలిగింది. చదువు ఒక్క జన్మది, అది కూడా చిన్నపాటి జన్మది. కానీ పదవి యొక్క ప్రాప్తి అనేక జన్మలకు లభిస్తుంది. ప్రస్తుతం కొద్దో గొప్పో ఏవైతే విషయాలు వస్తాయో అవి భవిష్యత్తులో ఇంకా అనుభవజ్ఞులుగా పరిపక్వంగా తయారు చేసేటటువంటివి. ప్రశాంతంగా సాక్షి స్థితి అనే సీట్పై కూర్చుని ఈ తోలుబొమ్మలాట చూడండి. మాయ కాగితంతో తయారయ్యిందే కానీ పులి రూపంలో వస్తుంది. ఇప్పుడు సమయమనుసారంగా అనుభవీ మూర్తులుగా అయ్యి సమయానికి, ప్రకృతికి, మాయకు ఛాలెంజ్ చేయండి. రండి, మేము విజయులము. విజయం యొక్క ఛాలెంజ్ చేయండి. బాప్దాదా వద్దకు 2 గ్రూపులు పదే పదే వస్తుంటాయి. 2 గ్రూపులు బాప్దాదాతో మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నాయి. ఒకటేమో ఈ సమయము ప్రకృతి మరియు మాయ. ఇప్పుడు నా రాజ్యం పోనున్నది అని మాయ అర్థం చేసుకుంది. 2వ గ్రూపు అడ్వాన్స్ పార్టీ వారు. 2 గ్రూపులు డేట్ను అడుగుతున్నాయి. ఈ డేట్ను ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఫిక్స్ చేయాలి. ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేస్తారో అప్పుడే సఫలత లభిస్తుంది. బాప్దాదా చూశారు. స్మృతిలో జ్ఞానం ఉంటుంది, నషా కూడా ఉంటుంది, నిశ్చయం కూడా ఉంటుంది. ఇప్పుడు అదనంగా ఇంకొకటి జరగాలి. అదేమిటంటే నడవడిక మరియు ముఖము ద్వారా భాగ్య సితార మస్తకంలో మెరుస్తూ కనిపించాలి. ఇప్పుడు బాప్దాదా విశేషంగా నిమిత్తమైన పిల్లలకు ఈ హోంవర్క్ ఇస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా అవ్యక్త రూపం కనిపించాలి. కేవలం లక్ష్యం పక్కాగా పెట్టుకోండి. చెయ్యాల్సిందే, జరగాల్సిందే. బాప్దాదా రిజల్ట్ చూసేందుకు 6 నెలలు ఇస్తున్నారు. 6 నెలలు రిజల్ట్ చూస్తారు. ఆ తర్వాత ఫైనల్ చేస్తారు. ఇప్పుడు సేవ మరియు స్వరూపము రెండింటి వైపు అటెన్షన్ ఉండాలి. ఇప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి. సాక్షాత్తు బ్రహ్మబాబాగా అవ్వండి. బాప్దాదా విశేషంగా ఈరోజు కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వారిలోని ప్రతి ఒక్కరికి పేరు సహితంగా పదమాల రెట్లుగా అభినందనలు ఇస్తున్నారు. దానితో పాటుగా వరదాత వరదానము ఇస్తున్నారు. సదా బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. బాప్దాదా నలువైపుల సాకారంలో సమ్ముఖంగా కూర్చుని ఉన్న పిల్లలకు మరియు తమ తమ స్థానాలలో, దేశాలలో బాబాతో మిలనము జరుపుకునే నలువైపులా ఉన్న పిల్లలకు సేవ కొరకు, స్నేహము కొరకు మరియు పురుషార్థము కొరకు చాలా అభినందనలు అయితే ఇస్తున్నారు. కానీ పురుషార్థంలో తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు ఆత్మలను దుఃఖము, అశాంతుల నుండి విడిపించేందుకు మరింత తీవ్ర పురుషార్థము చేయండి. దుఃఖము, అశాంతి, భ్రష్టాచారము అతిలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు అతిని అంతం చేసి అందరికీ ముక్తిధామం యొక్క వారసత్వాన్ని బాబా నుండి ఇప్పించండి. సదా ఇటువంటి దృఢ సంకల్పం గల పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को
యాద్ ప్యార్, గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. వరదానం: నమ్రత మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేష సేవాధారీ భవ. ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు నమ్రత మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్తో ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇస్తారో అప్పుడు అద్భుతం కనిపిస్తుంది. ఈ రూపము ద్వారానే తండ్రిని ప్రత్యక్షం చేయాలి. మీ మాటలు స్పష్టంగా ఉండాలి, అందులో స్నేహం కూడా ఉండాలి, నమ్రత మరియు మధురత కూడా ఉండాలి, అలాగే మహానత మరియు సత్యత కూడా ఉండాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. మాట్లాడుతూ ఉండగా మధ్య మధ్యలో అనుభవం చేయిస్తూ ఉండండి. తద్వారా తపనలో నిమగ్నమైన మూర్తులుగా అనుభవమవుతారు. ఇటువంటి స్వరూపంతో సేవ చేసేవారే విశేషమైన సేవాదారులు. స్లోగన్: అవసరమైన సమయానికి ఏ సాధనాలు లేకపోయినా కానీ సాధనలో విఘ్నం కలగకూడదు. అచ్చా. ఓం శాంతి.